హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షం మరియు విశ్వం మనుషుల్ని ఎల్లప్పుడూ తన వైపు ఆకర్షిస్తూనే ఉంటుంది. అంతరిక్షం మరియు విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అందుకని మనిషి గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంతరిక్షాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ రహస్యమయ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాడు. నాసా, స్పేస్ ఎక్స్ లాంటివైతే ఒక అడుగు ముందే ఉన్నాయి. ఇవి ఇతర గ్రహాల్ని మనుషులకు నివాసయోగ్యంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో అంతరిక్షం గురించి మనకి ఎక్కువగా తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల్లో అంతరిక్షానికి సంబంధించి చాలా వరకు తెలుసుకున్నాం. కొన్ని రహస్యాల్ని అర్థం చేసుకున్నాం. అవి ఒక సమయంలో ఒకప్పుడు కథల్లో భాగంగా చెప్పుకునేవి. ఇప్పటికీ ఇంత అడ్వాన్స్డ్ అయినా కూడా స్పేస్ గురించి ఎవరికీ సరైన విషయాలు తెలియటం లేదు. హాలీవుడ్ స్పేస్ సినిమాలు స్పేస్కి సంబంధించిన అనేక అపోహల్ని విస్తరించే పనిచేస్తూ ఉన్నాయి. సినిమాల్ని ఇంట్రెస్టింగ్గా చూపించడానికి ఫిల్మ్ మేకర్స్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీద దృష్టి పెట్టడం లేదు. ఆ కారణంగా అందరూ సినిమాల్లో చూపించే విషయాల్ని నిజ జీవితంలో జరిగేవి అని విశ్వసిస్తారు. కానీ అంతరిక్షంలోని వాస్తవాలు, సినిమా కాల్పనిక ప్రపంచం వేరు. ఈ వీడియోలో దీనికి సంబంధించి కొన్ని మిత్స్ చూద్దాం. వీటిని ఇప్పటికీ చాలామంది నిజమని అనుకుంటున్నారు. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన సూర్యుడు మండుతున్న ఒక అగ్నిగోళం. ఇక్కడ ఒక పెద్ద మిస్కాన్సెప్షన్ ఏంటి అంటే, మన సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అని. అగ్ని అనేది ఒక కెమికల్ రియాక్షన్. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. కానీ సూర్యుడి మీద ఉన్న ఆక్సిజన్ 0తో సమానం. దీని అర్థం సూర్యుడి మీద అగ్ని అనేది అంటుకోదు. అంటే సూర్యుడు అగ్నిగోళం కాదు అని తెలుస్తోంది. అసలు సూర్యుడు అగ్నిగోళం కాకపోతే మరేంటి అని మీకు అనుమానం వస్తుంది. ఒకవేళ అలా అయితే సూర్యుడు ఎలా మెరుస్తూ ఉన్నాడు, వేడిగా ఎందుకున్నాడు? సూర్యుడు అలా మెరవడానికి, వేడిగా ఉండడానికి అగ్ని కారణం కాదు. న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ఒక ప్రక్రియ. సూర్యుడి కోర్లో అధిక పీడనం వల్ల హైడ్రోజన్ హీలియంగా మారి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తోంది. ధూమకేతు అంటే తోకచుక్కకు తోక ఉంటుంది. మనం ఎప్పుడైనా తోకచుక్క గురించి ఊహిస్తే మన మనసులో ఒక మంచు రాయి, దాంతోపాటు ఒక గ్యాస్ డస్ట్తో ఏర్పడ్డ చాలా పొడవైన తోక గుర్తుకొస్తుంది. వాస్తవానికి మన పుస్తకాల్లో, సినిమాల్లో తోకచుక్కల్ని ఇలాగే చూసాం. ఇది పూర్తి నిజం కాదు. తోకచుక్క డస్ట్, ఐస్, గ్యాస్తో గడ్డ కట్టిన ఒక ఆబ్జెక్ట్. ఈ తోకచుక్క సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు దీనిలోని ఐస్, గ్యాస్ కరిగి ఆవిరిగా మారుతుంది. ఇది ఒక విశాలమైన తోకలా కనబడుతుంది. సూర్యుడి దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. సూర్యుని కాంతి వల్ల మెరుస్తుంది. గ్యాస్ తోకచుక్కలు అన్నీ ఇలాగే ఉంటాయంటే సమాధానం లేదు. ఈ తోకచుక్కలు సూర్యుడికి ఒక ప్రత్యేక దూరంలోకి రాకపోతే అప్పటి వరకు అందులో ఉన్న ఐస్, గ్యాస్ కరగదు. ఈ కారణంగా తోక కూడా ఉండదు. ఉదాహరణకు నెప్ట్యూన్ బయట సూర్యమండలానికి చివర అంటే ఓటీటీ క్లౌడ్స్లో ఉన్న తోకచుక్కలకు తోక ఉండదు. న్యూక్లియర్ వెపన్స్ సహాయంతో భూమిపైకి వస్తున్న ఆస్ట్రాయిడ్స్ని బ్లాస్ట్ చేయవచ్చు. మీరు సినిమాల్లో చూసే ఉంటారు, ఒక రాకెట్కి ఒక బాంబ్ కట్టి ఆస్ట్రాయిడ్ ముందు పేల్చివేస్తారు. అప్పుడు ఆ ఆస్ట్రాయిడ్ ఎన్నో ముక్కలుగా పగిలిపోతుంది. అసలు ఇలా నిజంగా జరుగుతుందా? న్యూక్లియర్ వెపన్స్ సహాయంతో ఆస్ట్రాయిడ్ నుండి భూమిని కాపాడుకోగలమా? వైజ్ఞానికుల ప్రకారం ఇలా జరగడం అయితే సాధ్యం కాదు. ఆస్ట్రాయిడ్ రాళ్లతో ఏర్పడ్డ ఒక ఖగోళ పిండం. దీన్ని న్యూక్లియర్ వెపన్స్తో బ్లాస్ట్ చేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం ఏర్పడుతుంది. ఇలా చేయటం వల్ల ఆస్ట్రాయిడ్ చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. అవి వేగంగా భూమి వైపుకి ప్రయాణిస్తాయి. చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ వర్షం పడుతుంది. ఆస్ట్రాయిడ్స్ అన్నీ భూమి వాతావరణంలోకి వచ్చి కొన్ని బూడిదగా మారిపోతాయేమో. కానీ కొన్ని వాయుమండలంలోకి వచ్చి బూడిదలా మారకుండా భూమిపై పడి వినాశనాన్ని కూడా సృష్టించవచ్చు. ఒక పని చేయొచ్చు, ఆస్ట్రాయిడ్స్ భూమిలోకి రాకుండా వాటి దిశను మార్చవచ్చు. కానీ ఇలాంటి టెక్నాలజీ మన దగ్గర లేదు. భవిష్యత్తులో వస్తుందని ఆశ. అలా జరిగితే భూమికి ఆస్ట్రాయిడ్స్ వల్ల ప్రమాదం ఉండదేమో. విశ్వంలో కాంతి వేగం అన్నిటికన్నా ఎక్కువ. 3 లక్షల కిలోమీటర్లు ప్రతి సెకండ్. కాంతి వేగాన్ని ఏదీ దాటలేదు. కాంతి విశ్వంలో అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది అనేది నిజం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఇలా కేవలం స్పేస్లోని వ్యాక్యూమ్లోనే జరుగుతుంది. కానీ కాంతి వేగం మిగతా మీడియంస్లో తక్కువ అవుతుంది. ఉదాహరణకు గాలిలో లేదా నీళ్లలో కాంతి వేగం వ్యాక్యూమ్లో ఉన్నంత ఉండదు. సైంటిస్టుల దగ్గర అనేక పద్ధతులున్నాయి. దానివల్ల కాంతి వేగాన్ని తక్కువ చేయొచ్చు. కొన్ని పర్టిక్యులర్ మీడియంస్లో ఎలక్ట్రాన్ కూడా కాంతి వేగంతో సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా కూడా ప్రయాణిస్తుంది. గ్యాస్ ఛాంబర్ ప్లానెట్ కేవలం గ్యాస్తోనే తయారై ఉంటుంది. మన సోలార్ సిస్టంలోని ప్లానెట్స్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్లను గ్యాస్ జాయింట్స్ అంటారు. ఎందుకంటే ఈ ప్లానెట్స్లోని వాతావరణం మరియు ఉపరితలం గ్యాస్లో కలిసి ఉంటుంది. ఈ ప్లానెట్స్ పూర్తిగా కేవలం గ్యాస్లతోనే తయారై ఉంటాయని భావిస్తారు. ఇది పూర్తిగా ఒక మిస్కాన్సెప్షన్, దురభిప్రాయం. దీని కోర్ ఒక సాలిడ్గా ఉంటుందని థియరీ చెప్తోంది. దీంతో ఈ ప్లానెట్స్ కేవలం గ్యాస్లతో మాత్రమే తయారు కావని నిరూపితమైంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ నాశనమవుతుంది.
ఇది ఒక పెద్ద మిత్. దీన్ని ఇప్పటికీ చాలా మంది నిజమని నమ్ముతూ ఉంటారు. హాలీవుడ్ సినిమాలో ఒక స్పేస్ క్రాఫ్ట్ రాళ్ల మధ్యలో నుండి వెళ్తూ ఉంది. ఇది మామూలుగా ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ లా ఉంటుంది. దానిలో నుండి ఒక స్పేస్ క్రాఫ్ట్ వెళుతూ ఉంటుంది. కొన్నిసార్లు స్పేస్ క్రాఫ్ట్ రాయికి తగిలి నాశనం అవుతుంది. ఇది మూవీ ప్రపంచంలో మాత్రమే జరుగుతుంది, కానీ నిజానికి అలా జరగదు. ఆస్ట్రాయిడ్ బెల్ట్ సూర్యుడికి 200 మిలియన్ కిలోమీటర్ల దూరంలో మొదలవుతుంది. ఇది దాదాపు 100 మిలియన్ కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఆస్ట్రాయిడ్స్తో నిండి ఉందనేది నిజం. కానీ మీకెవరూ చెప్పని విషయం, ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని ఆస్ట్రాయిడ్స్ మధ్య దూరం చాలా ఎక్కువ. అంతేకాదు దీంట్లో ఆస్ట్రాయిడ్స్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండదు. అక్కడ ఉన్న ఆస్ట్రాయిడ్స్ అన్నిటినీ కలిపినా కూడా వాటి మొత్తం మాస్ మన చంద్రుడి మాస్లో 4% మాత్రమే ఉంటుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఆస్ట్రాయిడ్స్తో దగ్గరగా నిండి ఉండదు అని దీంతో మనకు అర్థం అవుతుంది. ఇది ఒక ఎడారి లాంటి ప్రాంతం. దీనిలో కొన్ని ఆస్ట్రాయిడ్స్ మాత్రమే ఉంటాయి. ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ వీటితో ఢీకొట్టడం అనేది తక్కువ. నాసా ద్వారా పంపిన పయనీర్ అండ్ వోయేజర్ మిషన్లు అవి కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్ ద్వారా వెళ్ళాలి. ఆ మిషన్ సందర్భంగా ఈ 2 స్పేస్ క్రాఫ్ట్లు ఏ ఆస్ట్రాయిడ్తో కూడా ఢీకొట్టలేదు. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ మధ్య దూరం కూడా చాలా ఎక్కువ అని దీంతో తెలుస్తోంది. స్పేస్లోకి వెళ్లిన వెంటనే మీరు బరువు కోల్పోయినట్టు అనుభూతి చెందటం. సైంటిస్టులందరూ అంతరిక్షం 62 మైళ్ళ పైనుండి మొదలవుతుందని చెప్తారు. దాని తర్వాత భూమి వాతావరణం దాదాపు వాక్యూమ్ లాగే ఉంటుంది. దీని అర్థం ఈ పాయింట్ నుండి పైకి వెళ్ళిన తర్వాత మీరు అకస్మాత్తుగా బరువు లేనట్టు అనుభూతి చెందుతారు అనేది జరగదు. మీరు ఒక యాక్సిలరేటింగ్ రాకెట్లో ఉంటే తప్పక భూమి గ్రావిటీ అనేది అనుభూతి కలుగుతుంది. వెయిట్లెస్నెస్ అనేది మీరు ఫ్రీ ఫాల్ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఫీల్ అవ్వగలుగుతారు. ఏదైనా వస్తువు ఆర్బిట్ చేయటం అంటే అర్థం ఆ వస్తువు ఎప్పుడూ 4 వైపులా పడిపోవటం. ఎలాగంటే మన చంద్రుడు భూమి వైపు, భూమి సూర్యుడి వైపు, అలాగే సూర్యుడు గెలాక్సీ కేంద్రంలోని 4 వైపులా ఫాల్ అవుతున్నాడు. ఒకవేళ మీరు భూమి నుండి 250 మైళ్ళ పైన ఉంటే మీరు 17,500 మైళ్ళు గంట వేగంతో భూమిని ఆర్బిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు వెయిట్లెస్నెస్ అనేది అనిపిస్తుంది. ఈ వేగంతోనే స్పేస్ స్టేషన్, అందులోని అంతరిక్ష యాత్రికులు భూమి చుట్టూ తిరుగుతారు. మనం రాత్రిపూట లెక్కలేనన్ని స్టార్స్ని చూడగలం అనేది కూడా ఒక మిస్కాన్సెప్షన్. రాత్రిపూట ఆకాశంలో చూస్తే ఆకాశం మొత్తం లెక్కలేనన్ని స్టార్స్తో నిండి ఉంటుంది. ఈ స్టార్స్ని ఒక్కొక్కటిగా లెక్క పెట్టడం చాలా కష్టం. అందుకని అందరూ ఆకాశంలో లెక్కలేనన్ని స్టార్స్ ఉంటాయని వాటిని లెక్క పెట్టడం సాధ్యం కాదని అంటారు. అయితే ఈ విషయం పూర్తిగా తప్పు. మనం రాత్రిపూట ఆకాశంలో కొన్ని ప్రత్యేక అపారెంట్ మ్యాగ్నిట్యూడ్ స్టార్స్ను మాత్రమే మన కళ్లతో చూడగలం. కొన్ని స్టార్స్ భూమి నుండి చాలా దూరంలో ఉండటం, లేదా కొన్ని స్టార్స్ బ్రైట్నెస్ తక్కువగా ఉండటం వల్ల అవి భూమి నుండి చూస్తే కనపడవు. సైంటిస్టుల రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం ఆకాశంలో మన కళ్లతో ఒక సమయంలో ఒక చోట నుంచి కేవలం 3000 స్టార్స్ని మాత్రమే చూడగలం. ఇంతకంటే ఎక్కువ స్టార్స్ని చూడటం మనిషి కళ్ళకి అసాధ్యం. గ్రహాలకున్న చంద్రుడు గ్రహాలు తిరుగుతున్న దిశలోనే ఆర్బిట్ చేస్తాడు. ఈ విషయం సౌరమండలంలో ఉన్న అన్ని చంద్రులకు సరైందే. కానీ నెప్ట్యూన్ చంద్రుడు ట్రిటోన్ మాత్రం ఈ రూల్ను ఫాలో చేయడు. ట్రిటోన్ నెప్ట్యూన్కి ఉన్న అతిపెద్ద చంద్రుడు. ఇది సౌరమండలంలోనే ఒకే ఒక్క చంద్రుడు ప్లానెట్కి వ్యతిరేక దిశలో చెక్కలు కొడతాడు. ఈ చంద్రుడు ప్రతి సంవత్సరం నెప్ట్యూన్కి దగ్గరగా వెళ్ళిపోతాడు. ఒక సమయంలో నెప్ట్యూన్తో ఢీ కొడుతుందేమో అనిపిస్తుంది. మనం త్వరలోనే ఇంటర్స్టెల్లార్ స్పేస్లో యాత్ర చేయగలం. మీకు తెలిసి ఉండకపోవచ్చు, 2 తారా మండలాల మధ్యలో ఉన్న స్పేస్ని ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటారు. ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే సౌరమండలం చివర ఓటీటీ క్లౌడ్ దగ్గర మొదలవుతుంది. మనకు సినిమాలో ఒక స్పేస్ షిప్ ద్వారా అంతరిక్ష యాత్రికుడు ఇంటర్స్టెల్లార్ స్పేస్ యాత్ర చేస్తాడు. ఈ కారణంగా కొంతమంది మనం త్వరలోనే ఇంటర్స్టెల్లార్ స్పేస్లో యాత్ర చేయగలమని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేంటంటే మనం మన పక్కన ఉన్న అంగారక గ్రహం వరకు వెళ్ళడానికి అసమర్థులం. ఇక ఇంటర్స్టెల్లార్ స్పేస్ అనేది చాలా దూరమైన విషయం. అంగారక గ్రహం మనకి 2.5 ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలోనే ఉంది. దాని దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడున్న టెక్నాలజీ సహాయంతో 9 నెలలు టైం పడుతుంది. ఇక మనకు అన్నిటికన్నా దగ్గరగా ఉన్న తారామండలం 4 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది మీకు తెలుసా? 1 లైట్ ఇయర్ దాదాపు 60,000 ఆస్ట్రనామికల్ యూనిట్స్తో సమానం. దీని ప్రకారం 4 లైట్ ఇయర్స్ అంటే 24,000 ఆస్ట్రనామికల్ యూనిట్స్. ఇప్పుడున్న టెక్నాలజీతో అక్కడికి వెళ్లాలనుకున్నా దానికి ఎన్నో వందల సంవత్సరాలు పడుతుంది. ఇక ఆల్ఫా సెంటౌరీ వరకు తీసుకెళ్లగలిగే రాకెట్ను తయారు చేయడం అనేది ఇప్పటికైతే అసంభవం. ఒక మనిషి ఆయుష్ దాదాపు 80 సంవత్సరాలు. అంటే దాని అర్థం ఒక ఆస్ట్రోనాట్ 20 సంవత్సరాల వయసులో ఏదైనా వాహనంలో కూర్చుని ఇంటర్స్టెల్లార్ స్పేస్ యాత్ర చేసినా అక్కడికి వెళ్లకముందే చనిపోతాడు. అతను ఎన్నో తరాలు గడిచినా కూడా అక్కడికి వెళ్ళటం కానీ ఇంటర్స్టెల్లార్ స్పేస్ యాత్ర కానీ చేయలేడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.